హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో 1 కప్పు గోధుమ పిండితో కమ్మనైన రెసిపీ చేసుకుందాము. కప్పు గోధుమ పిండి, ఈ చిన్న కప్పు నువ్వులు, కొంచెం వామ. ఇప్పుడు ఇవి ఇంకా కూడా వేసేటివి ఉంటాయి. ఏమేమి వేసి చేస్తే టేస్ట్ ఉంటాయి అన్నది మీకు చూపిస్తా వేసేటప్పుడు. ఫస్ట్ అయితే ఈ పిండి కలుపుకుందాము, గోధుమ పిండి. కొంచెం ఇప్పుడు నూనె వేసి కలుపుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. కొంచెం వేసిన, చూసిరు కదా, ఒక పావు చెంచా వేసిన. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చేతి ఇష్టంగా తింటారు. పిల్లలకు కారం అంటే ఎక్కువ ఇది తినలేరు కదా, అందుకే కొంచెం వేసిన. కొంచెము సాల్టు, ఈ వామను కొంచెం ఇట్లా నలుసుకొని వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది. నువ్వులు కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ అవుతాయి. ఇదంతా కూడా కలుపుకోవాలి. మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ పిండి అంతా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు. చపాతీ పిండిలాగా ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు పిండి చాలాసేపు కలుపుకోవాలి. ఇట్లా ఒక ముద్దకు వచ్చేదాకా ఇట్లా చాలాసేపు కలుపుకోవాలి. కొద్దిసేపు ఇది నాననిద్దాం. కొద్దిసేపు నానినాక మళ్ళీ ఒకసారి తీసుకొని ఇదంతా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఒకసారి ఇట్లా కలుపుకున్నాక చపాతీ సరిపోను ఇట్లా ముద్దలు చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇది పల్సగా చేసుకోవాలి చపాతీలాగా. పిండి గట్టిగా కలుపుకున్నప్పుడే ఇది పల్సగా వస్తుంది. చపాతీ అయినా ఏదైనా చపాతీలాగా చేయాలి. పల్సగా చేసినాక మధ్యలో నుండి ఇట్లా గీట్లు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి గీట్లు. పెట్టినాక అన్నిట్లా చుట్టాలి. పిల్లలు కూడా చూడంగానే వెరైటీగా ఉన్నాయని ఇష్టంగా తింటారు. షాపులో కొని ఇవన్నీ కూడా అన్నారు.
టేస్ట్ ఉంటాయి, చూడడానికి బాగుంటాయి. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. మనం ఎన్ని అయితే చేసుకుంటామో అన్నీ కూడా ఇట్నే చేస్తే అయిపోద్ది. ఫస్ట్ 2 సార్లు ఇట్లా కొంచెం ఇక్కడ గట్టిగా చుట్టాలి, తర్వాత ఇట్లా చుట్టితే అయిపోద్ది ఇవి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నూనె పోసుకుందాం. నూనె వేడైంది చూసుకొని కొన్ని వేసుకొని కాల్చుకోవడం. ఇవి మంచిగా దోరగా మంచిగా కాలనియాలి. కరకర మంచిగా ఇట్లా కరకర అయ్యేదాకా కాలనియాలి. ఈ కలర్కి వచ్చేదాకా, ఈ నూనె వీణ బుడగలు తగ్గేదాకా కాలనియాలి. అప్పుడే ఇవి మంచిగా కాలినట్టు. చూసారు కదా, ఈ కలర్కి వచ్చేదాకా కాలనియాలి. తీసుకొని ఒక పేపర్లో వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇక చేయడం అయితే అయిపోయిందండి. ఇగో ఇలా గలగల మంచిగా కరకర ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మసాలా తయారు చేసుకుందాము. మనము ఇప్పుడు కొంచెమే కారము, కొంచెము ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెము మసాలా తయారు చేసుకుందాం. ఇందులోకి కొంచెం లైట్గా మిరియాల పొడి, కొంచెం స్పైసీగా తినాలంటే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా, కొంచెం కారం వేసుకోవాలి. కొంచెమే పావు చెంచా వేసిన కదా నేను కారము, తర్వాత ఇది మసాలాతో వేసుకుందామని కొంచెము ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. ఇది ఏంటంటే కురికురేలాగా ఉంటుంది, పిల్లలకు మంచిగా ఇష్టంగా తింటారు. ఇట్లా చేసుకుంటే కరకర మంచిగా టేస్ట్గా ఉంటాయి. కలుపుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా ఇందులో వేసుకొని అన్నీ కూడా కలుపుకోవాలి మంచిగా. చాలా టేస్ట్గా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. షాప్ పోయి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఇట్లా అన్నీ కలుపుకోవాలి. అన్నిటికీ మంచిగా ఇట్లా పట్టించినాక ఇదంతా మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది టీ టైంకైనా, మనం టీవీ ముందు కూకున్నప్పుడైనా టైంపాస్కు మంచిగా తినచ్చు. ఇంట్లో అందరము ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకటి చూద్దామా ఇప్పుడు. ఇట్లా కరకర మంచిగా ఉంటాయి. ఇట్లుంటాయి. ఇవి కూడా అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. చూడడానికి మంచిగుంటాయి, మంచిగా టేస్ట్ ఉంటాయి. ఇష్టంగా తింటారు పిల్లలు. స్కూల్కి పోయి వచ్చిన పిల్లలైనా, కాలేజీకి పోయి వచ్చిన పిల్లలైనా, మనమైనా టైంపాస్కు తినొచ్చు. ఇవి మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా. నచ్చితేనైతే ఈ రెసిపీ
మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు మన ఛానల్కి వెళ్ళి వీడియో చూసి నేను ఏమేమి వేసినా ఎట్లా చేసినా చూసి మీరు చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారండి. బాయ్ అండి. ఈరోజు అయితే ఇది చూసారు కదా, 1 కప్పు గోధుమ పిండితో ఇన్ని అయినాయి. టేస్ట్ మంచిగా పొంగి కరకర మంచిగా టేస్ట్గా ఉంటాయి అన్నీ. చూసారుగా గల్లగల ఎట్లుంటాయి. బాయ్ అండి, ఉంటా మరి.